నమస్కారం. మానస కార్యక్రమానికి స్వాగతం. నా పేరు వల్లాల పృథ్వీరాజ్, మోటివేషనల్ స్పీకర్. ఈనాడు మనమందరం అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదేమిటో కాదండి, సామాజిక మాధ్యమం. సామాజిక మాధ్యమం అంటే ఏమీ లేదండి, సోషల్ మీడియా. ఎంతమందికి ఫేస్బుక్లో అకౌంట్స్ ఉన్నాయి? ఎంతమందికి గూగుల్ ప్లస్ తెలుసు? ఎంతమంది వాట్సాప్లో చాట్లో ఉన్నారు? ఎంతమంది ట్విట్టర్లో ఉన్నారు? ఎంతమందికి లింక్డ్ఇన్లో అకౌంట్ ఉంది? ఇవన్నీ సామాజిక మాధ్యమంలో ఒక భాగమే. ట్రెడిషనల్ మీడియా, న్యూస్ పేపర్, టీవీ, రేడియో వాటన్నిటికంటే వేగంగా ముందుకు దూసుకుపోతున్నటువంటి ఒక సాధనము సామాజిక మాధ్యమం. ఒక చిన్న విషయాన్ని నుంచి ప్రపంచంలో జరిగేటువంటి ఒక విషయాల్ని మన ముందుకు తీసుకొచ్చేటువంటి ఒక మాధ్యమమే సామాజిక మాధ్యమం. చాలా ఖర్చు తక్కువ, కవరేజ్ ఎక్కువ ఉన్నటువంటి యొక్క సాధనము సామాజిక మాధ్యమం. ఈనాడు భారతదేశంలో జరుగుతున్నటువంటి యొక్క పరిణామాలు, ప్రపంచంలో జరుగుతున్నటువంటి యొక్క మార్పులు సామాజిక మాధ్యమము మన ముందుకు తీసుకొస్తుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ విషయం చిన్నదైనా సరే, పెద్దదైనా సరే ఆ సామాజిక మాధ్యమంలో హల్చల్ సృష్టిస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, అఫ్జల్ గురు ఉరితీత, జమ్మూ కాశ్మీర్లో మిలిటెంట్ల దాడులు, భారత సైనికుల సైనిక చర్య, నిర్భయ యాక్టు, చెన్నైలో వరదలు, విశాఖలో హుదూద్ తుఫాన్, ఇవన్నీ సామాజిక మాధ్యమంలో హల్చల్ సృష్టించాయి. నిన్నటికి నిన్న మన ముందు కనపడినటువంటి ఒక ప్లాస్టిక్ రైసు, ప్లాస్టిక్ షుగర్ కూడా సామాజిక మాధ్యమాల ద్వారా మన ముందుకు వచ్చింది అనటంలో నేను మీ అందరితోటి ఏకీభవిస్తున్నాను. ఫ్రెండ్స్, సామాజిక మాధ్యమం ఉపయోగించి రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారాయి, రాజకీయ పార్టీలు ఏ విధంగా తమ చేతిలోకి తీసుకొని వచ్చాయి అనేటువంటి వాటికి ఒక ముఖ్యమైనటువంటి ఎగ్జాంపుల్ యుఎస్లో 2016లో జరిగినటువంటి ఒక ఎన్నికలు. భారతదేశంలో నరేంద్ర మోడీ గారు, ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉపయోగించినంతగా ఆ సామాజిక మాధ్యమాన్ని ఎవరూ ఉపయోగించలేదు అనటానికి నేను సందేహపడటం లేదు. మిత్రులారా, ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు గమనించాలి. సామాజిక మాధ్యమంలో వచ్చేటువంటి ఒక లైక్స్, సామాజిక మాధ్యమంలో వచ్చేటువంటి ఒక కామెంట్స్, అవి రాజకీయ పార్టీలకి అస్త్రాలుగా మారాయి. భారతదేశంలో యువత మోర్ దాన్ 50% ఉన్నది. భారతదేశంలో ఆర్థికంగా ఎన్నో రకాలైనటువంటి మార్పులు జరిగాయి, సామాజికంగా మార్పులు జరిగాయి. ప్రపంచీకరణ నేపథ్యము, సరళీకృతమైనటువంటి ఒక ఆర్థిక విధానాలు, భారతదేశ ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. ఎప్పుడైతే కొనుగోలు శక్తి పెరిగిందో టెక్నాలజీ వినియోగం అనేటువంటిది పెరిగింది. కంప్యూటర్ మన ముందుకు చేరింది. మనందరికీ తెలుసు, గతంలో 50 మిలియన్ పీపుల్ని రేడియో చేరటానికి 38 ఇయర్స్ పట్టింది. అదే 50 మిలియన్ పీపుల్ని టీవీ చేరటానికి 14 ఇయర్స్ పట్టింది. అదే 50 మిలియన్ పీపుల్ని పర్సనల్ కంప్యూటర్ చేయడానికి 16 ఇయర్స్ పట్టింది. కానీ ఇంటర్నెట్ 4 ఇయర్సే పట్టింది. వేరే సోషల్ మీడియా విషయంలోకి వచ్చినట్లయితే అది ఇంకా వేగంగా మన ముందుకు చేరింది. మన నట్టింట్లోనే ఉన్నది సామాజిక మాధ్యమం. ఈనాడు ఎవరింటికి పోయినా మనల్ని అడుగుతారు, మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉందా? మీరు ట్విట్టర్లో ఉన్నారా? మీకు లింక్డ్ఇన్ అకౌంట్ ఉందా? మీకు గూగుల్ ప్లస్ ఉందా? సో అండ్ సో ఆ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు, వేరే ఇన్ఫర్మేషన్ అడగకుండా. అటువంటి యొక్క చైతన్యము ప్రజల్లో కనపడింది. యువత విషయంలోకి వచ్చినట్లయితే సామాజిక మాధ్యమాలను ఉపయోగించి యువత ముందుకు దూసుకు వెళ్తుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వాళ్ళ యొక్క లెర్నింగ్ యాటిట్యూడ్ అనేటువంటిది పెరిగింది, కంపారిజన్ పెరిగింది, పోటీతత్వం పెరిగింది. కొత్త విషయాల్ని సేకరించటంలో, నాలెడ్జ్ని డిసిమినేట్ చేయటంలో సామాజిక మాధ్యమంలో చాలా ముందు ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి యువతకి సామాజిక మాధ్యమము ఒక వరములాగా ఉపయోగపడింది. ఎందుకోసమంటే దాని యొక్క స్కేలు, దాని యొక్క సైజు పెరిగిన కొద్దీ, నాణ్యమైనటువంటి ఒక ఇంటర్నెట్ సేవలు లభించిన కొద్దీ సామాజిక మాధ్యమం యొక్క వినియోగం పెరిగింది. దానితో కొత్త విషయాల్ని పంచుకోవటంలో అందరూ ముందు ఉంటున్నారు. మానవ నైజం ఏమిటంటే, ఒక చిన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏదైనా విషయం తెలిసిందంటే నేను ముందు చెప్పాలి అని చాలామంది ప్రజలు అనుకుంటున్నారు. అటువంటి యొక్క సాధనము సామాజిక మాధ్యమం. సామాజిక మాధ్యమంలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైము దాంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. నేను మాట్లాడుతున్నాను బెనిఫిట్ సైడ్. ఎందుకోసమంటే నిప్పు ఉన్నది. నిప్పును నువ్వు ఏ విధంగా ఉపయోగించుకుంటావు? సరిగా ఉపయోగించుకుంటే వంట చేసుకోవచ్చు, సరిగా ఉపయోగించుకోకపోతే అది నిన్ను కాల్చిపారేస్తుంది. అదే కరెంట్ ఉంది, దాన్ని నువ్వు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావు? మంచిగా ఉపయోగించుకుంటే అది మంచి ఫలితాలను ఇస్తుంది, చెడుగా ఉపయోగించుకుంటే చెడు ఫలితాలను ఇస్తుంది.
అణుశక్తి ఉన్నది. మంచిగా ఉపయోగించుకుంటే మంచి ఫలితాలను ఇస్తుంది, చెడుగా వినియోగించుకుంటే చెడు ఫలితాలను ఇస్తుంది. అదే విధంగా సామాజిక మాధ్యమం కూడా నీవు దాన్ని ఏ విధంగా వినియోగించుకుంటావు అనేటువంటిది ముఖ్యమైనటువంటి యొక్క విషయం. ఇంకొక ముఖ్యమైనటువంటి యొక్క విషయం ఏమిటంటే, సామాజిక మాధ్యమాల ద్వారా సమాచార విస్తరణతో పాటు గత స్మృతులను మనం స్టోర్ చేసుకోగలుగుతాము. ఇంతవరకు మనకి తెలియనటువంటి విషయాల్ని మనం తెలుసుకోగలుగుతాము. మేధావుల యొక్క మేధో సంపత్తిని మనం పొందగలుగుతాము. ఎక్కడో దూరం ఉన్నటువంటి ఒక బంధువులు ఎక్కడున్నారో తెలుసుకోగలుగుతాము. చిన్ననాటి స్నేహితుల్ని తెలుసుకోగలుగుతాము. చిన్ననాటి గురువుని తెలుసుకోగలుగుతాము. మన పాత ఆఫీస్ ఉద్యోగిని తెలుసుకోగలుగుతాము. వీటన్నిటితో పాటు నువ్వు ఏది కావాలంటే ఆ విషయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా పొందుతున్నావు. ఇది జస్ట్ లైక్ అల్లావుద్దీన్ అద్భుత దీపం. ఇది జీని. నీకు ఏది కావాలో అది క్లిక్ చేయి, అది నీ ముందు కనబడుతుంది. అదే సామాజిక మాధ్యమం యొక్క శక్తి. దాని యొక్క శక్తి ఏ విధంగా ఉంది అంటే, ప్రభుత్వాలను నిలబెట్టగలదు, ప్రభుత్వాలని కూల్చగలదు, ఒక విప్లవాన్ని తీసుకొని రాగలదు. ఆ విప్లవం ఎటువంటి యొక్క విప్లవం అంటే, అది మానసిక విప్లవము, అదేవిధంగా సామాజిక విప్లవము. సామాజిక మాధ్యమాలతోటి మనం టై ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీలో కొన్ని మార్పులు వస్తాయి. మంచిగా ఉన్నట్లయితే మంచి మార్పులని మనం అవలంబించుకోవటం, మంచి విషయాలను తెలుసుకోవటం, నాలెడ్జ్ని గ్రహించటం, ఇవన్నీ సామాజిక విషయం ద్వారా, సామాజిక మాధ్యమం ద్వారా, సోషల్ మీడియా ద్వారా మనలో మానసిక విప్లవాన్ని కలగజేస్తున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్య కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు జరిగినాయి, ఈ మధ్య కొన్ని ప్రాంతాల్లో గొడవలు జరిగినాయి భారతదేశంలో. అవి బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా. సో దానికి ఆటోమేటిక్గా మనకి యాక్ట్ ఉన్నది, దానికి సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయి, దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనేటువంటి యొక్క నెట్వర్క్ అనేటువంటి ఉంటుంది. కానీ మనం దాన్ని ఏ విధంగా వినియోగించుకుంటున్నాము అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయము సామాజిక మాధ్యమాల్లో. సామాజిక మాధ్యమం అనేటువంటిది నీ వెంట ఉండేటువంటి యొక్క స్నేహితుడు. నీకు తెలియకుండా నువ్వు ఎక్కడున్నావో తెలుసుకోబడతావు. సోషల్ మీడియా అనేటువంటిది నువ్వు గ్రూపులో ఉన్నావంటే ఆ గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నీతో ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ నీతో ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ నీతో ఉంటారు. నువ్వు ఎవరితోటి కనెక్ట్ అయ్యావో నీకు తెలియదు. కాబట్టి దానిని మనం జాగ్రత్తగా వినియోగించుకున్నప్పుడు మాత్రమే అది సత్ఫలితాలను ఇస్తుంది. ఓకే, ఇంకొక విషయాన్ని నేను మీ ముందుకి ప్రకటిస్తున్నాను. ఏమిటంటే, సామాజిక మాధ్యమాలు చాలా తక్కువ రేటుకి, అంటే సోషల్ మీడియా అనేటువంటిది తక్కువ రేటుకి లభ్యత ఉంది. ఎందుకంటే ఇంటర్నెట్ ఎప్పుడైతే తక్కువ రేటుకి లభ్యత ఉందో ఆటోమేటిక్గా నువ్వు చాలా అకౌంట్స్లో నువ్వు మెంబర్ కాబడతావు, నువ్వు కనెక్ట్ చేయబడతావు. నీకు తెలిసో తెలియకుండా ఇతరులతోటి నీకు సంబంధ బాంధవ్యాలు అనేటువంటిది ఏర్పడతాయి. ఫ్రెండ్స్, ఒకటి మనం గుర్తుంచుకోవాలి, అండ్ యూ షుడ్ బి వెరీ అవేర్ అండ్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ రిగార్డ్ టు యువర్ నెట్వర్క్స్ అండ్ యువర్ ఫ్రెండ్షిప్స్ అండ్ యువర్ రిలేషన్స్. ఆ ఒక్క విషయాన్ని మనం గుర్తుంచుకున్నట్లయితే సామాజిక మాధ్యమం, ఈ సోషల్ మీడియాని మనం సరైనటువంటి విధంగా వినియోగించుకొని బెనిఫిట్స్ని పొందవచ్చు. ఓకే, అండ్ యువత విషయంలోకి వచ్చినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి యొక్క యువతని చాలామంది ఎకానమిస్టులు అంటారు, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ డెమోగ్రఫిక్ డివిడెంట్. మోర్ దాన్ 50% యూత్ ఉన్నది. ఎడ్యుకేషన్ అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఓకే, అండ్ కొత్త కొత్త మార్గాల్ని అన్వేషించేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి. క్రియేటివిటీ పెరిగింది, మేధో సంపత్తిని పెంచుకునేటువంటి ఒక అవకాశాలు ఉన్నాయి. వాటన్నిటిని సామాజిక మాధ్యమాలతోటి మేళవింపు చేసినట్లయితే మనం ముందుకు పోవటానికి అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా ఈజ్ అవర్ వెల్ విషర్. మరి సోషల్ మీడియాని ఏ విధంగా వినియోగించుకుంటే ఎటువంటి బెనిఫిట్స్ పొందుతాయి? ఏదో చిన్న చిన్న విషయానికి ఎవరో పుట్టారు బర్త్డే గ్రీటింగ్స్, ఎవరో చనిపోయారు సింప్లీ రేప్ అనేటువంటిది కాదు. అది నీలో ఒక రకమైనటువంటి ఒక మానసిక పరివర్తనను తీసుకొని రావాలి. ఎందుకోసమంటే నీ ఎమోషన్స్ తోటి ఆడుకుంటుంది సోషల్ మీడియా. మనందరికీ తెలుసు, 1/3 ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ఫేస్బుక్ ఆఫ్ ఇండియా. అమెరికన్ పాపులేషన్ కూడా అంత ఫేస్బుక్ అకౌంట్స్ లేవు. 1/3 ఆఫ్ చైనా వాళ్ళకి ఫేస్బుక్ అకౌంట్స్ ఉన్నాయి. అండ్ మ్యాక్సిమం నెట్వర్క్స్ ఇండియాలో యూజ్ కాబడుతున్నాయి. కొత్త విషయాల్ని మనం అందించగలుగుతున్నాం సామాజిక మాధ్యమాల ద్వారా. నీ ఎమోషన్స్ తోటి అది ఆడుకుంటుంది కాబట్టి నువ్వు వాటిని సరిగా గ్రహిస్తూ ఉండాలి. అంటే ఇక్కడ ఏమిటంటే నీ ఎమోషనల్ బ్యాలెన్స్ని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఉండాలి. ఓకే, మంచి వచ్చింది లైక్ చేస్తావు, చెడు వచ్చింది లైక్ చేస్తావు. అట్లా కాదు, నీకు నీవుగా గ్రహించాలి ఏది మంచి ఏది చెడు, దేనిని ఫార్వర్డ్ చేయవచ్చు, దేనిని ఫార్వర్డ్ చేయకూడదు. ఎగ్జాంపుల్, ఎక్కడో వరద వచ్చింది, ఎక్కడో తుఫాన్ వచ్చింది, లేకపోతే ఎక్కడో ఒక మిస్సింగ్ జరిగింది, ఓకే యూ కెన్ షేర్. కానీ ఎక్కడో గొడవైంది, యూ డోంట్ షేర్.
ఏదో గొడవ కావడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణమైంది యూ డోంట్ షేర్. అండ్ ఇయర్సే ఇన్ఫర్మేషను, ఒక పుకార్ని మనం సింపుల్గా ఫార్వర్డ్ చేయకూడదు. బికాస్ అటువంటి యొక్క రెస్పాన్సిబిలిటీ నువ్వు ఫీల్ అయినట్లయితే సామాజిక మాధ్యమం అనేటువంటిది నీకు చాలా ఉపయోగపడుతుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చాలామంది అంటూ ఉంటారు ఫేస్బుక్ తోటి టైం కిల్ అవుతుంది, ట్విట్టర్తో టైం కిల్ అవుతుంది, అంటే ఈ సోషల్ మీడియాలో టైం కిల్ అవుతుంది. నో డౌట్ ఎట్ ఆల్. లెట్ ద బయ్యర్ బివేర్. మా న్యాయశాస్త్ర పరిభాషలో అంటారు లెట్ ద బయ్యర్ బివేర్, కొనుగోలుదారుడే జాగ్రత్త వహించాలి. నీ ముందు ఒక టెక్నాలజీ సాధనం ఉంది, ఆ టెక్నాలజీ సాధనాన్ని నువ్వు ఏ విధంగా ఉపయోగిస్తావు అనేటువంటిది నీ యొక్క మేధస్సుకే దాన్ని వదిలివేయటం జరిగింది. అంటే నీ విచక్షణకి వదిలివేయటం జరిగింది. నువ్వు ఏ విధంగా ఉపయోగించుకుంటావు, దాన్ని ఏ విధంగా ఉపయోగించడం. గంటల తరబడి, రోజుల తరబడి ఎవరు వచ్చారు ఎవరు పోయారు అనేది కాకుండా నువ్వు దాన్ని ఏ సమయంలో ఉపయోగించుకోవాలి, దాన్ని ఏ సమయంలో మనం రెస్పాండ్ కావాలి, ఎటువంటి విషయాల్ని మనం గ్రహించాలి, ఎటువంటి విషయాల్ని మనం ఓవర్లుక్ చేయాలి అనేటువంటిది ముఖ్యము సామాజిక మాధ్యమాల్లో. ఓకే ఫ్రెండ్స్, ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మారుతున్నటువంటి యొక్క కాలమాన పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థలో మార్పులు, కుటుంబ సంబంధ బాంధవ్యాలు. రోజు రోజుకి మన యొక్క కుటుంబ వ్యవస్థ చిన్నగా అయిపోయింది. ఇంతకుముందు మన జాయింట్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ, వైఫ్, హస్బెండ్, 2 పిల్లలు. ఒకప్పుడు మనం షేర్ చేయడానికి మన గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు. ఏదైనా ఒక విషయాన్ని షేర్ చేయడానికి, కొత్త విషయాన్ని అందించడానికి, లేకపోతే తెలియని విషయాన్ని విశదీకరించడానికి. కానీ ఇప్పుడు ఏం లేదు, సింపుల్గా మనం కొడుతున్నాం, నాకు ఈ పని రాదు అంటే టక్మని కొడుతున్నావు, ఎవరో ఫ్రెండ్ నీకు ఆన్సర్ ఇస్తారు. అది కరెక్టా కాదా నీకు తెలియదు. ఏదో కుప్పలు తెప్పలు, ఒక్కసారి నువ్వు క్లిక్ కొట్టావంటే, బ్లింక్ ఇచ్చావంటే కుప్పలు తెప్పలుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాటిని మనం ఎత్తుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, దాన్ని వెరీ కేర్ఫుల్గా మనం గుర్తుంచుకోవాలి. ఈ మధ్యకాలంలో మనము టీవీలో వినటం జరిగింది. ఒకళ్ళు ఫ్రెండ్షిప్ అయ్యారంట ఫేస్బుక్లో. అవతల సైడు ఆడమోగో తెలియదు, వెంటనే హాయ్ అన్నారు. తర్వాత ఏంటని అటువైపు నుంచి వచ్చింది. మళ్ళీ తర్వాత ఏంటి, వీళ్ళిద్దరి మధ్య చాటింగ్ జరిగింది, అది ప్రేమగా మారింది, ప్రేమ వివాహంగా మారింది. తర్వాత వాళ్ళు వచ్చారు, పెళ్లి చేసుకున్నారు. సమయానికి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు అండ్ పోలీసు వాళ్ళు కేసు కూడా బుక్ చేశాడు. అంటే దాని విషయం ఏంటంటే అవతల ఉన్నటువంటి వ్యక్తులతో మనం స్నేహం చేయవచ్చా, చేయకూడదా? హూ ఆర్ రియల్ ఫ్రెండ్స్? చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు సోషల్ నెట్వర్క్లో, కానీ అసలు ఫ్రెండ్స్ ఎవరు, సోషల్ నెట్వర్క్ ఫ్రెండ్స్ అనేవారు అనేటువంటిది మనం కరెక్ట్గా గ్రహించాలి. అదర్వైజ్ మనం ఇప్పుడు చెప్పాను చేశారా, ఈ ప్రేమ పెళ్లి వ్యవహారంలో ఇరుక్కొని పోతాం. అండ్ ఇంకొక విషయం, యువత మెయిన్గా దీని మీద ప్రభావం చూపెట్టడానికి అంటే ఈ విషయంలో మనం గుర్తించాలి. అంటే కొంతమంది యువకులు బాత్రూంలో స్నానం చేసేదాన్ని రికార్డ్ చేసేసేసి ఆ సోషల్ నెట్వర్క్లో వాళ్ళు దాన్ని ప్రచారం చేయడం జరిగింది. అండ్ పోలీస్ వాళ్ళు కేసు బుక్ చేశారు అండర్ ద సైబర్ క్రైమ్. ఇంకొక విషయం ఏమిటంటే పుకార్లని లేకపోతే గాసిప్స్ని మనం ప్రచారం చేయటం అనేటువంటిది అంత ఈజీ కాదు. బికాజ్ ప్రభుత్వం చట్టం తెచ్చింది ఆల్రెడీ. యు ఆర్ అన్ అడ్మిన్. మీరు ఆ గ్రూప్కి అడ్మిన్ అయినట్లయితే యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పాసింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. వాటిని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. దాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి? విజ్ఞానపరంగా అండ్ సాంకేతిక పరంగా, అభ్యాసనాపరంగా, పరిశీలనాపరంగా, దానిలో ఉన్నటువంటి యొక్క ఫలితాల పరంగా మనం దాన్ని ఉపయోగించుకున్నట్లయితే సరైనటువంటి యొక్క విజయం మనకు అందిస్తుంది సామాజిక మాధ్యమం. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ సోషల్ మీడియా. యు ఆర్ ఇన్ ద లార్జర్ ద నెట్వర్క్ అండ్ యువర్ నెట్వర్క్ ఈజ్ కనెక్టెడ్ విత్ ద డిఫరెంట్ నెట్వర్క్స్ ఆఫ్ ద వరల్డ్ వైడ్. నీ ఇల్లు ఓపెన్ చేయబడింది, నీ గృహం తలుపు తీసబడింది. ఎంతోమంది వస్తారు, ఎంతమంది పోతూ ఉంటారు, కానీ నీకు ఒక చెక్ ఉండాలి. అంటే అటువంటి యొక్క సెక్యూరిటీ మెజర్స్ నీ యొక్క నెట్వర్క్లో, అంటే నీవు ఉండేటువంటి యొక్క సోషల్ నెట్వర్క్లో, సోషల్ మీడియాలో ఉండాలి. అప్పుడు యువర్ సోషల్ మీడియా నెట్వర్క్ ఆర్ యువర్ సోషల్ మీడియా, యువర్ సామాజిక మాధ్యమం అనేటువంటిది చాలా పవర్ఫుల్గా నీకు ఉపయోగపడుతుంది అనేటువంటి విషయంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చాలా నష్టాలు ఉన్నాయి. అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ నష్టాలు, బికాజ్ యూ ఆర్ ఎవరు ఉపయోగిస్తున్నారు సామాజిక మాధ్యమాలని, సోషల్ మీడియాని ఎవరు ఉపయోగిస్తున్నారు? భారతదేశంలో ఉండేటువంటి యొక్క యువత 35 సంవత్సరాల లోపు వాళ్ళు ఈజీగా నమ్మగలుగుతారు ఏ విషయాన్నైనా సరే. ఇంకోటి, ఏజ్ పెరిగినా కొద్దీ ఆ నమ్మకం అనేటువంటిది రోజు రోజుకు తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే మన వయసుకు సంబంధించింది, ఇంతకుముందే మీకు చెప్పాను, ఎమోషన్కి సంబంధించింది. ఒక విషయం మనకు చెప్పాను టక్మని మన ఆలోచన వస్తూ ఉంటుంది. సో నీవు సింప్లీ క్లిక్ కొట్టడం కాదు, ఏదో ఒక ఆపద వచ్చింది, ఆ వరద బాధితులకు మనం సహాయం చేయాలి అంటే నువ్వు నెట్లో కూర్చొని నీ సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి, నీకు వాట్సాప్లో ఇన్ఫర్మేషన్ బట్టి ద లైకో షేరో చేయటం కాదు. అండ్ ఇట్స్ నాట్ కరెక్ట్.
నీవు దాంట్లో ఇన్వాల్వ్ కావాలి, పార్టిసిపేట్ కావాలి. అప్పుడు మాత్రమే ఇది ఒక బెనిఫిట్గా మనకి ఉపయోగపడుతుంది. ఆ విషయంలో మనకి ఎటువంటి అతిశయోక్తి లేదు అనేటువంటి దాంట్లో నేను ముందుంటాను. ఇంకోటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సామాజిక మాధ్యమాలతోటి యువతలో సాధికారత పెరుగుతుంది, ఎంపవర్మెంట్. మనం చాలా నెట్వర్క్ సైట్ చూస్తూ ఉంటాం, జస్ట్ లైక్ కామర్స్, బిజినెస్, అండ్ ఇట్ ఈజ్ ఓన్లీ డెవలప్డ్ బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా అండ్ సోషల్ నెట్వర్క్. అంటే సోషల్ మీడియా అనేటువంటిది యువతకి ఒక వరంలాగా ఉపయోగపడాలి తప్ప శాపంలాగా ఉపయోగపడటానికి వీలు లేదు. మరి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నష్టాలు ఏమున్నాయి అనేటువంటి వాటిని ఎప్పటికప్పుడు గ్రహిస్తూ ఉండాలి. ఆ నష్టాలకి మనం దూరంగా ఉండాలి. మరి దీనిలో ముఖ్యమైనటువంటి ఒక పాత్ర వహించే వాళ్ళు ఎవరు అంటే సైకాలజిస్ట్. ఈనాడు మనము ఎవరి సంఖ్య పెరిగింది, ఎవరి దగ్గరికి పేషెంట్స్ పెరిగారంటే సైకాలజిస్టుల దగ్గరికి మాత్రమే. రోజు రోజుకి వచ్చేటువంటి యొక్క మానసిక సమస్యలు, భావ ప్రకటనకు సంబంధించినటువంటి సమస్యలు, నిద్రలేమి సమస్యలు, ఉట్టినే చికాకు పడటం, ఉట్టినే కోపం రావటం, పని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవటం, అంటే ఒక సమూహంలో ఉండలేకపోవటం, ఇవన్నీ సమస్యలు సామాజిక మాధ్యమాల వినియోగం ద్వారా వస్తున్నాయి. నో డౌట్ ఎట్ ఆల్. దాంతో ఏంటి, ఎవరు బెనిఫిట్ అవుతున్నారు? సైకాలజిస్టులు. అండ్ ఫ్రెండ్, యూ సీ సైకాలజిస్టులు మనకి సరైనటువంటి గైడెన్స్ ఇస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం నువ్వు దాన్ని సరిగా ఉపయోగించుకున్నట్లయితే అది నీకు లాభంగా ఉపయోగపడుతుంది, సరిగా ఉపయోగించుకున్నట్లయితే అది ఇతరులకు లాభదాయకారి అవుతుంటుంది. దాన్ని ఒకటిగా మనం గుర్తుంచుకోవాలి, సైకాలజిస్ట్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యువర్ మెడికల్ ప్రాక్టీషనర్స్, నథింగ్ బట్ డాక్టర్స్. అండ్ సామాజిక మాధ్యమాలతోటి ఎక్కువగా ప్రభావితమైనటువంటిది యువత. అండ్ బిలో 35 years, బిలో 20 years, అండ్ యంగ్ ఏజ్డ్ పీపుల్ బిలో 20 years, టీనేజ్డ్. అంటే దానికి ఎవరు సపోర్ట్ చేయాలంటే పీడియాట్రిషియన్స్, చిన్నపిల్లల డాక్టర్స్. వాళ్ళు కౌన్సిల్ చేయాలి, మీ పిల్లలు ఏ సైట్స్ చూస్తున్నారు, ఆ సైట్స్ సరైనవా కావా, ఆ సైట్స్ తోటి పిల్లలు బెనిఫిట్ పొందుతున్నారా, ఆ సైట్స్ తోటి పిల్లలు పక్కదారి పడుతున్నారా, ఆ సైట్స్ తోటి పిల్లల్లో ఏ విధమైనటువంటి ఒక మానసిక మార్పులు వస్తున్నాయి, వాటన్నిటిని గమనించగలగాలి. ఒక చైల్డ్ స్పెషలిస్టుగా, పెడియాట్రిషియన్గా, చిన్నపిల్లల డాక్టర్గా అతను సరైనటువంటి ఒక గైడెన్స్ ఇచ్చినట్లయితే మనము యువత పెడదోరి పట్టకుండా మనం చూడవచ్చు సోషల్ మీడియా విషయంలోకి వచ్చినట్లయితే. అండ్ థర్డ్ ఇంపార్టెంట్, ద ఫ్యామిలీ. మీకు ముందే చెప్పాను, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీకి మనం ఎంటర్ అయ్యాము. కాబట్టి ఫ్యామిలీలో ఉండేటువంటి ఒక అందరూ అట్లీస్ట్ రోజుకి ఒక్కసారైనా కలిసి భోజనం చేద్దాం. భోజనం చేసే టైంలో ఇట్ ఈస్ ఎ ఫ్రీ జోన్. ఆ టైంలో ఎవరు మొబైల్ ఎత్తడానికి వీల్లేదు, ఎవరు చార్జ్ చేయడానికి వీల్లేదు, ఎవరు మొబైల్లో వచ్చినటువంటి యొక్క వీడియోస్ కానీ, లేకపోతే పోస్టింగ్స్ కానీ, లేకపోతే కొటేషన్స్ కానీ చదవటానికి వీలేదు. అప్పుడు మనం షేర్ చేసుకుందాం. అండ్ అట్ ద సేమ్ టైం యాజ్ ఎ ఫాదర్, మదర్ ఏది చూడకూడదు, వేటితోటి ఎక్కువ యాక్సెస్ ఉండాలి, వేటితోటి ఎక్కువ యాక్సెస్ ఉండకూడదు, ఏ అకౌంట్స్ని ఓపెన్ చేయాలి, ఏ అకౌంట్స్ ఓపెన్ చేయకూడదు, అండ్ సెక్యూరిటీ థ్రెట్స్ ఏంటి, వాటన్నిటిని పిల్లలకి తెలియకుండా మనం తెలియజేయాలి. అది ఒక ముఖ్యమైనటువంటి అంశము సామాజిక మాధ్యమాల వినియోగం విషయంలోకి వచ్చినట్లయితే. అండ్ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, యువతను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకోసమంటే యువత అనేటువంటిది ఎమోషనల్ ఇంబ్యాలెన్స్. అందుకోసం మీకు ముందే చెప్పాను, సోషల్ మీడియా అనేటువంటిది మన యొక్క ఎమోషన్స్ తోటి ఆడుకుంటుంటుంది. కాబట్టి వాళ్ళు ప్రక్కదారి పట్టకుండా మనం అబ్జర్వ్ చేస్తుండాలి. జస్ట్ మీరు హిస్టరీ బటన్ కొట్టండి, ఇంతవరకు మీ బాబు మీ పాప ఏ సైట్స్ చూశారు, దానిని బట్టి వాళ్ళకి మనం ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలో మనం అంచనా వేసుకోవచ్చు. అదొక ముఖ్యమైనటువంటి అంశాన్ని తల్లిదండ్రులుగా మనము మర్చిపోవడానికి విషయం లేదు. ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏమిటి అంటే సోషల్ మీడియాలో నువ్వు ఉన్నావు, నీకు అకౌంట్స్ ఉన్నాయి, నువ్వు చాట్ చేస్తున్నావు, నువ్వు లైక్స్ చెప్తున్నావు, నువ్వు పోస్టింగ్ చేస్తున్నావు, నువ్వు షేర్ చేస్తున్నావు, నో డౌట్ ఎట్ ఆల్. కానీ వాటిని అన్నిటినీ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉంటారు నీకు తెలియకుండా. ఎవరు ట్రాక్ చేస్తూ ఉంటారు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకోండి, ఒక 10 lakhs 20 lakhs. ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫస్ట్ టైం అడుగుతుంది తెలుసా, మీ ఏజ్ ఎంత, మీ ఏజ్ని బట్టి ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వాలొద్దని డిసైడ్ అయిపోతుంది. ఇంకోటి క్వశ్చన్ కూడా అడుగుతానమాట, మీకు బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, క్యాన్సర్ కానీ ఏమైనా ఉన్నాయా? సో దానిని బట్టి నీకు ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వాలా వద్దా, దానికి ఉండేటువంటి రిస్క్స్ అనేవి చెప్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఒక పాలసీ తీసుకోవడానికి ఒక ఏజెంట్ ఈ విషయాన్ని అడుగుతాడో, నువ్వు ఒక ఉద్యోగ ఇంటర్వ్యూకి పోయినప్పుడు ఇంటర్వ్యూలో ఉండేటువంటి అవతల వ్యక్తులు అడుగుతారు, నీకు ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి సోషల్ మీడియాలో, వేటికి నువ్వు ఎస్ చెప్పావు, వేటికి లైక్స్ చెప్పావు,
వేటికి డిస్లైక్స్ చెప్పావు, దేన్ని ఇష్టపడుతున్నావు, దేన్ని షేర్ చేస్తున్నావు, దేన్ని అసహిస్తున్నావు, వాటన్నిటిని ట్రాక్ చేయబడుతుంటుంది సోషల్ మీడియాలో. దానిని బట్టి నీకు ఉద్యోగం ఇవ్వాలా వద్దా అనేటువంటి డెసిషన్ వస్తుంది అనమాట. సో యువత వాటిని కూడా మనం ముందు జాగ్రత్తగా ఎప్పటికి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. కనీసం ఇప్పటి నుంచైనా మనం ఏ సైట్స్ చూస్తున్నాం, ఏ సైట్ చూడకూడదు, ఏది మనకు ఉపయోగము, ఏది ఉపయోగం కాదు అనేటువంటిది మీ సోషల్ మీడియా నెట్వర్క్ని మీరు ఉపయోగించుకునేటువంటి దాన్ని బట్టి ఉంటుంది అనటంలో అతిశయోక్తి లేదు. అండ్ ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. ఈ మధ్య మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, సామాజిక మాధ్యమాలకి సోషల్ మీడియాకి యువత బానిస అయిపోయింది. సామాజిక మాధ్యమాలు సైబర్ క్రైమ్స్కి ఒక ముఖ్యమైనటువంటి దారి అయిపోయినాయి. అండ్ సోషల్ మీడియా అనేటువంటిది అంటే దట్ మీన్స్ స్మార్ట్ ఫోన్, యువర్ మొబైల్ ఫోన్ బికమ్ ఏ టూల్ ఫర్ యువర్ క్రైమ్కి ఒక టూల్గా ఉపయోగపడుతుంది. వాటి నుంచి మనం బయటికి వద్దాం. సోషల్ ఇంపాక్ట్ని క్రియేట్ చేయాలి తప్ప సోషల్ ఇంప్రెస్ని కాదు. సో ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో ఒకసారి మీ ముందు తెలియజేస్తున్నాను, ఇది శాపమా వరమా అనేటువంటిది నీ చేతిలో ఉన్నది. దాన్ని వరంలాగా ఉపయోగించుకుంటే వరంలాగా ఉపయోగపడుతుంది, శాపంలాగా ఉపయోగించుకుంటే అది నీపై ఆధారపడి ఉంటుంది. మీకు చెప్పినటువంటి విషయాన్ని మీరు గ్రహిస్తారనుకుంటూ లాస్ట్కి ఒక కొటేషన్ ఇస్తాను. డోంట్ యూజ్ సోషల్ మీడియా టు ఇంప్రెస్ ద పీపుల్, యూ యూజ్ సోషల్ మీడియా టు ఇంపాక్ట్ ద పీపుల్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.